ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఏటూరు నాగరం మండలం చిన్నబోయినపల్లి దగ్గర జాతీయ రహదారి 163పై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇదే క్రమంలో ఆ రూట్ గుండా గుడుంబా తరలిస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆ రూట్లో వెళ్ళేటువంటి వాహనాలకు సంబంధించి ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి కౌన్సిలింగ్ ఇచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్తున్నటువంటి వాహనాలకు పోలీసులు జరిమానా విధించారు. ములుగు జిల్లా నుంచి మరో వార్త చూస్తున్నట్లయితే ఏటునగర మండలం చిన్నబోయినపల్లి వే బ్రిడ్జ్ దగ్గర లారీల్లో తరలిస్తున్నటువంటి ఇసుక లారీలకు సంబంధించి పోలీసులు రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. అధిక లోడుతో వెళ్తున్న 2 లారీలను సీజ్ చేసి ఏటునగరం పోలీస్ స్టేషన్ తరలించారు. పట్టుబడినటువంటి 2 లారీలకు సంబంధించి కూడా 1000 టన్నులకు సంబంధించి ఇసుక తరలించాల్సి ఉండగా అంతకు మించి ఇసుకను తరలిస్తున్నట్లుగా అధికారులు తెలుపుతూ ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. పట్టుబడేటువంటి లారీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మక్కపేటకు సంబంధించినటువంటి ఇసుక ర్యాంపు నుంచి వస్తున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి వేబిల్ ద్వారా తెలుస్తూ ఉంది.